ఈరోజు మన కిచెన్లో మనం చూడబోతున్న రెసిపీ వచ్చి చల్లని సాయంత్రాన్ని హాట్గా మార్చేసే మెత్తని పకోడీ ఫ్రెండ్స్. ఈ మెత్తని పకోడీని ఈజీగా ఎంతో హైజీనిక్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మా. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మన మెత్తని పకోడీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు నిండుగా ఇక్కడ మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని తీసుకోవాలి. ఈ విధంగా మీడియంగా ఉండేలాగానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు ఇక్కడ శనగపిండిని తీసుకోవాలి. మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగే సన్నగా చాప్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు అల్లాన్ని, అలాగే 3-4 పచ్చిమిర్చిని కూడా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కరివేపాకుని కూడా సన్నగా చాప్ చేసి తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, కొత్తిమీరని కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర ఫ్లేవర్ నచ్చని వాళ్ళు వాముని తీసుకుని కూడా చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా, రుచికి తగ్గట్లుగా ఉప్పు. అలాగే ఫ్రెండ్స్, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు బాగా వేడిగా ఉండే ఆయిల్ని తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు బండి మీద దొరికే రుచితో మెత్తని పకోడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? మరి మన మెత్తని పకోడీని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ఒక చిన్న మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ని తీసుకుని మనం ముందుగా తీసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, 1 కప్పు వరకు ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని, పచ్చిమిర్చిని, అలాగే ముందుగా మనం తీసుకున్న కొత్తిమీరని, కరివేపాకును కూడా తీసుకోవాలి. ఈ విధంగా కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాక జీలకర్రని కూడా తీసుకోవాలి. జీలకర్రని యాడ్ చేసుకున్నాక వంట సోడాని తీసుకున్నాం కదా 1/2 టీ స్పూన్ వరకు, ఆ వంట సోడాని, రుచికి తగ్గట్లుగా ఉప్పును కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకున్నాక మనం యాడ్ చేసుకున్నవన్నీ బాగా కలిసేలాగా ఉల్లిపాయలకి ఇందులో ఉప్పు అవన్నీ కూడా బాగా పట్టేలాగా చక్కగా చేతులతో రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా ముందుగా ఉల్లిపాయల్ని రబ్ చేస్తూ కలుపుకోవడం వలన చాలా చక్కటి రుచితో వస్తాయి ఫ్రెండ్స్ మనం చేసే పకోడీలు అనేవి. అలాగే మనం ఇందులో అల్లాన్ని, అలాగే పచ్చిమిర్చిని బాగా సన్నగా కట్ చేసి వేయటం వలన కారం కూడా ఎక్కువగా ఉండవు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముక్కలుగా కట్ చేసి వేసామంటే పిల్లలు కారంగా ఉన్నాయంటూ మారం చేస్తూ తినడం మానేస్తారు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే ఉల్లిపాయల్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నేను ఇక్కడ శనగపిండిని వేసుకుంటున్నాను. మీరు 1.5 కప్పుల వరకైనా వాడచ్చు, లేదా 2 కప్పుల వరకైనా మనం తీసుకున్న ఉల్లిపాయ క్వాంటిటీకి తీసుకోవచ్చు. అలాగే బాగా వేడిగా ఉండే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోవాలని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఆయిల్ని యాడ్ చేసుకున్నాక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా తీసుకుని ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకుంటూ చూసుకుని కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా నీళ్ళు అనేవి ఒక్కసారిగా యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. చూసుకుని బాగా కరెక్ట్గా మన పకోడీ కన్సిస్టెన్సీ అనేది వచ్చేలాగా కలుపుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 1 కప్పు వరకు పిండి అనేది సరిపోకపోతే ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఈ విధంగా బాగా చక్కగా పకోడీల బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో పిండి అనేది ఉంటే బాగా చక్కటి మెత్తని పకోడీ అనేది మంచి రుచిగా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నట్లుగా రెడీ చేసుకుని ఇప్పుడు మన మెత్తని పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వెంటనే స్టవ్ దగ్గరికి వెళ్ళి మరి చూసేద్దామా? ఈ విధంగా రెడీగా పక్కన పెట్టుకున్న తర్వాత మనం మెత్తని పకోడీని వేసుకోవడం కోసం ముందుగా ఒక ఫ్యాన్ పెట్టుకుని ఫ్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఆయిల్ అనేది మీడియం హీట్లోకి వచ్చేలాగా హీట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండేలాగా
ఉండకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వేసిన వెంటనే మాడిపోయి లోపల పచ్చిగా ఉండిపోతుంది, పైన మాత్రం రంగు వచ్చేస్తాయి. అలాగే పూర్తిగా లోలో ఉంది అనుకోండి, ఆయిల్ పీల్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియంగా ఉన్నట్టుగా చూసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు పకోడాల్లాగా వేసుకోవాలి. ప్యాన్కి పట్టేవన్నీ పకోడాలను వేసుకుని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకోవాలి. చిన్న చిన్నవి నేనైతే కొద్దిగా పెద్ద సైజులోనే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఎక్కువ క్వాంటిటీలో పకోడీ రావాలి అనుకుంటే నేను వేసేదానికంటే కాస్త చిన్న చిన్నగా కూడా వేసుకోవచ్చు. ఇలా మంచి రంగులోకి మన పకోడా వచ్చేసింది కదా. వావ్, ఎంత ఎమ్మీగా ఉన్నాయో కదా. చల్లటి సాయంత్రంలో ఇలాంటి వేడి వేడి స్నాక్స్ అనేవి చాలా రుచిగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా చక్కటి బంగారు వర్ణంలోకి మన పకోడా అనేది వచ్చిన తర్వాత టిష్యూ వేసుకుని ఒక ప్లేట్లో ఈ విధంగా పకోడీ మొత్తాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకుని రెడీగా ఈ ప్లేట్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ బ్యాచ్ పకోడీని కూడా వేసి వేయించుకుందాం. మిగతా పిండి అనేది ఉంది కదా, మరి ఆ పిండి మొత్తాన్ని చిన్న చిన్నగా వేసుకుందాం. ఈ విధంగా చిన్న చిన్న పకోడీలాగా చిదుముకుంటూ వేసుకుంటున్నట్లు వేసుకోవాలి ఆయిల్లో. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమైనా తినడానికి ఉందా అమ్మా అని అడిగిన వెంటనే ఒక 10 నిమిషాల్లో ఈ విధంగా పకోడీని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఇంట్లో అందరూ ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. పకోడీ మొత్తం ఈ విధంగా వేయించి తీసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా ఈ విధంగా కరివేపాకుని వేసుకుని వేయించి బాగా క్రిస్పీగా కరివేపాకు అనేది అయిన తర్వాత పకోడీలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ స్ట్రెయిన్ చేసుకుని మనం రెడీ చేసుకున్న పకోడాలోకి కరివేపాకు యాడ్ చేసుకున్నామంటే అంతే అండి, అదిరిపోయే రుచితో బండి మీద దొరికే మెత్తని పకోడీ అనేది రెడీ అయిపోయినట్లే. చూస్తున్నారు కదా, చల్లని సాయంత్రానికి వేడివేడి స్నాక్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. కాబట్టి మీరు కూడా నేను చూపించిన కొలతల్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యి చేసి మీకు ఎలా కుదిరిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఒకే ఒక్క కప్పు పిండితో ఎన్ని వచ్చాయో చూసారు కదా. బయట అయితే 100-50 పెట్టి కొంటూ ఉంటారు కదా. ఇలా ఇంట్లోనే ఎంత హైజీనిక్గా ఎంత చక్కగా ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా మాకు డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. చేసి వీడియో అనేది మేము అప్లోడ్ చేస్తాం. అలాగే మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.